ఒక గ్లాస్ జ్యూస్ 20 రూపీస్ అన్నాడు, కానీ నేను 50 ఇచ్చినాను. పాపం ఏదో అలా నాకు అనిపించింది ఇవ్వాలనేసి. రోజు ఇక్కడే ఉంటావా తాత నువ్వు? ఎంత వస్తుంది రోజు ఆదాయము? రేపు మార్చి పూట స్కూల్లో వచ్చినాయి. అవునులే, 800, 1000 ఉంటాయి. అవునా? పెట్టుబడి ఎంత పెడతావు? పెట్టుబడి ఒక్కతూరు 10 కేజీ చక్కెర కాంచింది అనుకో. అవునులే, 2 రోజులు వస్తాయి. 20 బాటిల్ వస్తాయా 2 రోజులు. మొత్తానికి నీకు లాభం వస్తుందను? ఉంటుంది మా, ఇప్పుడు తక్కువ, ఇప్పుడు లేదు ఆదాయం. చలికాలం ఏముండదు, ఎండాకాలమే కదా. అది మేము 2-3 సార్లు వచ్చినాం కదా ఇక్కడికి. లేరు మీరు అప్పుడు? లేదు, మాకు కొద్దిగా పని ఉంది. ఎంత పని ఉన్నా కానీ ఆ పని వదులుకోవాల్సిందే. అవునులే, ఎందుకంటే అదే పనికి వస్తారు కాబట్టి. అదేంది సీసాలో పోసినావే? చక్కెరమా? చక్కెరనా? చక్కెర, ఒరిజినల్ చక్కెర. అది ముందే నీళ్ళలో కరగబెట్టి అట్లా స్టోర్ చేస్తాం. పక్కలా కాంచుతాం. అది ఏంది తాత? అది 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 బ్లాక్గా ఉంది కదా, అది ఇది కదా. అది అక్కడ ఉంది చూడు, అది అదేంది? అది పైపు లాగా ఉంది కదా, అదే అదే అది సిలిండర్, గ్యాస్ సిలిండర్. అవునా? దాంట్లో ఏముంటుంది? గ్యాస్ వస్తుంది, సోడా గ్యాస్ వస్తుంది. అవునా? మేమైతే ఇక్కడ చిన్నేపల్లి జ్యూస్ తీసుకుంటున్నాము. తాత బాగా మాట్లాడుతా అన్నాడు. తీసుకో కార్తీక, గట్టికి పట్టుకో గ్లాసు. చిన్న గ్లాస్తో వేసిస్తానులే, సగం సగం తాగుతా. అంతేలే, తాగు. అవ్వ ఏం పని చేస్తుంది తాత? ఇదే బండి? ఇదే బండి, 4 గంటల బండి, చిన్నది మామూలుగా అట్ట బండి ఉంటుంది. అవునులే, ఆ బండితో చేస్తాను. పోయిన సంవత్సరం ఆమె కాలు చేసి పడితే. అయ్యో, ఇప్పుడు అంతా మీరే చూసుకోవాలనా? అన్ని నేనే చేసుకోవాలి. వంట మాత్రం నేనే చేయాలి. ఇప్పుడు చిల్లాడుతుంది కాలు చేయవచ్చు. అక్కడ ఇరుపాక్షపురం అని వెళ్ళిపోయి అంతా 70,000 దాకా ఖర్చు. అయ్యో, అవునా? బాగుంది. సరే, పిల్లలు ఎంతమంది? ఒక కూతురు, 2 కొడుకులు. పెళ్ళి అయిపోయిందా? పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కూతురికి పెళ్ళిడు వచ్చిన పిల్లలు ఉన్నారు. సో మీ సొంతంగా మీరు బతుకుతా ఉండరు అవ్వ నువ్వు ఇద్దరు? ఇంతవరకు వాళ్ళకే మనం ఇచ్చినాము కానీ వాళ్ళనైతే ఆశించలేము. అవును, దేవుని దేవాలని. ఇప్పుడు ఏమవుతుందో ఏమో నాకైతే తెలియదు. ఈ సీసాలలో ఉండేటివి ఏంది? నొప్పులు ఉన్నాయి కాబట్టి. ఎవరికి? నీకా? అయ్యో, ఈ సీసాలో ఉండేటివి ఏంటివి తాత? చక్కెరమ్మా, ఇది నన్నాసరు. ఉడికా నీళ్లు వేసి కాంచి ఏళ్ళు వేసి ఆమె తర్వాత చక్కెర వేయాలి. చిక్కగా అయ్యేంత వరకు కాంచాలి. ఇంత వయసులో కూడా ఈ తాత తనే స్వయంగా పని చేసుకొని, తనే ఎవరి మీద ఆధారపడకుండా తనే పని చేసుకొని బతుకుతున్నాడు. మామూలుగా మేము ఇక్కడ వస్తాం కానీ ఎప్పుడు చూడలేదనమాట. నేను ఎందుకు ఈ బండికా నిలుచుకున్నా అంటే వేరే ఆమె జ్యూస్ తీసుకునింది, ఇంకా కొంచెం డబ్బులు తక్కువ ఉంది అనేసరికి పర్లేదులేమ్మా అంటున్నాడు. ఎంత మంచి మనసుతో చూడండి. ఎంత ఒక గ్లాసు మామూలుగా షరబత్తు? 20 రూపాయలు. ఇవి మామూలుగా 25, 30. అవునా? చూసుకొని పోతా ఉంటావు కరెక్ట్గా అని లేకుండా. డైలీ వచ్చే వాళ్ళకు మాత్రము. అవునులే, ఇప్పుడు అమ్మ తక్కువ ఉంది. అమ్మ డైలీ వస్తుంది. వారానికి 2 కిలో వస్తుంది. వాళ్ళని కంటిన్యూగా అడిగేది. అవును, ఇదే బండి ఒక రూమ్ తీసుకొని పెట్టుకోవాలంటే ఎంత డబ్బులు అవుతుంది కదా? ఇప్పుడు మా ఈ బండి చేపియాలంటేనే 1,00,000 రూపాయలు అవుతుంది. మా ఇక్కడ చేయరు. ఈ బండి చేయించడానికి 1,00,000 రూపాయలు అవుతుంది. రాజమండ్రి పోవాలా. ఓయమ్మా, ఇక్కడ చేసేవాళ్ళు లేరు. మీదేనా సొంతం బండి ఇది? నాదే. మా ఇట్లాంటి బండ్లు 4 మారినాయి. అవునా? 35 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది ఇట్లాంటి బండ్లు. అంటే మొదటి నుంచి ఈ పనేనా చేసేది? పిల్లప్పటి నుంచి. అమ్మో, ఈ పొద్దుటూరేనా తాత? మైదుగురు దగ్గర పల్లె అయితే మా అమ్మ మా నాయన చనిపోయింటే మా అమ్మ చెల్లెలు ఈ ఊళ్ళో ఉండి సాగింది. ఆమె వాళ్ళు రాజమండ్రి వాళ్ళు వాళ్ళ ఇళ్లలో బాడెక్కున్నారు. వాళ్ళ గురించి ఇట్లాంటి బండిలో ఆదాయం బాగుంది అని చెప్పేసి అప్పుడు రంగుని గిరవతి కాదు, ఆ రంగునీళ్ళు ఆదాయం ఉంది అని చెప్పి వాళ్ళు ఈ బండే నేర్పు. మొన్న నీకు రోజువారీ కూలి అయితే వస్తుంది.
ఆ ఇబ్బంది లేదమ్మా. ఈ నెల నుంచి 500, 600 పెట్టుబడి పోను పెట్టుబడి పోను వస్తుంది. మొత్తానికి ఎవరైనా ఈ బండి పెట్టుకుంటే ఇట్లా బండి హ్యాపీగా ఉండొచ్చా? లేదు, మా కాలాలు మారిపోయినాయి. అవునా? ఆహా. అంటే ఎండాకాలం జరుగుతుందని చలికాలం ఒక 3 నెలలు బాగా ఇబ్బంది లేకుండా బతకొచ్చాము, కానీ 9 నెలలు మాత్రం కొంత కష్టము. మళ్ళీ నువ్వేం చేస్తావు 9 నెలలు అప్పుడు? ఇది వరకు అయితే బేల్దారి పనికి పోతానమ్మా. ఆ పని గురించి ఈ ఎండాకాలం అయిపోతే ఇంకేం పని చేస్తావు? నువ్వు కూర్చొని తినాల్సిందే. అవునా? ఇంకా ఏం పని పోలేవా? ఏదో ఒక వ్యాపారం పెట్టుకోవాలి. కూర్చొని తినేంత కూడా లేదు. కనీసం పింఛన్ వస్తుందేమో అనుకుంటే ఆ పింఛన్ రాదు. అవునులే. పింఛన్ రాదా? రాదు మా 63 ఏళ్ళు. అయ్యో. అప్లై చేస్తాను, ఎన్నికలు కూడా వచ్చాను. ఇప్పుడు 63 ఏళ్ళు అయినాయి. అవ్వకు కూడా రాదా? అమ్మకు కూడా రాదు. ఎందుకు అట్లా అబ్బా? మీరు అన్ని రుణం కాదు అన్ని అక్కడ సచివాలయం కడిగి అడిగినారా? అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే ఇదిరా, వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు పైన నుంచి ఇడిచగిన నీకు చేస్తారు, అక్కడ వదలండి ఏం చేస్తారు. అవునులే. ఈ మధ్యలో ఏమైనా వదిలితే చెప్తాలే, మేము ఇక్కడే ఉండేది దగ్గర. తాగినావా కార్తీక? పింఛన్ వచ్చాకే నాకేం మా ఆలుమూరులోకి ఏమి ఇబ్బంది. అవునులే. ఇక్కడే ఉంటావా రోజు? ఎప్పుడు సంవత్సరం దసరా వరకు ఇదే బండి. ఇంకా అవునులే. మళ్ళీ దసరా దాటినాక ఏదో ఒకటి చేసుకోవాలా. కనీసం ఒక 200 కూలిపాటు వచ్చేటట్టు చేసుకోవాలి. ఈయన మీ ఫ్రెండా? ఆటో తలుకుంటారా? ఇదే మీ ఆటో? బాగా జరుగుతుందా ఆటో? అవునా? ఫ్రీ బస్సులు వచ్చేసరికి అన్నీ ఎత్తిపోయినాయి అంటావా? మీ ఇద్దరు బాగా ఫ్రెండ్సా? అవునులే.